నమస్కారం వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం తూకేవాకంలోని అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ ను సందర్శించి దాని పనితీరును పరిశీలించిన ముఖ్యమంత్రి. ప్లాంట్ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన సీఎం. పర్యావరణాన్ని కాపాడుదాం, ప్లాస్టిక్ భూతాన్ని తరిమివేద్దాం అని పిలుపునిచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు. ప్లాస్టిక్ ఎక్కువగా వాడితే క్యాన్సర్ వచ్చే అవకాశం. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఎంతో ప్రమాదకరమని వెల్లడి. వార్తల్లోని వివరాలు. తిరుపతిలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రసంగం చేశారు. ముందుగా కార్యక్రమంలో పాల్గొని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఏర్పాటు చేసిన స్టాల్స్ పరిశీలించారు. ఏపీని స్వచ్ఛాంధ్రగా మారుస్తూ అనేక అవార్డులు సాధిస్తున్నామని చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో ఏపీకి 5 స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు వచ్చాయని, అవార్డులు సాధించిన వారందరికీ సీఎం చంద్రబాబు అభినందనలు తెలియజేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక్కో నెల ఒక్కో కార్యక్రమం చేపట్టామని సీఎం అన్నారు. పర్యావరణాన్ని కాపాడుదాం, ప్లాస్టిక్ భూతాన్ని తరిమిద్దామని పిలుపునిచ్చారు సీఎం చంద్రబాబు. ప్లాస్టిక్ ఎక్కువగా వాడితే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఎంతో ప్రమాదకరమని చంద్రబాబు చెప్పారు. 120 మైక్రాన్ ఉన్న కవర్లను పూర్తిగా నిలిపివేద్దామన్నారు. క్లాత్ బ్యాగ్ వెండింగ్ యంత్రాలను అందుబాటులోకి తెస్తున్నామని సీఎం తెలిపారు. ప్రపంచంలో ఏ వస్తువు నిరుపయోగం కాదని, నిరుపయోగంగా ఉన్న వస్తువు నుంచి సంపద సృష్టించవచ్చునని తెలిపారు. ప్రగతి పథంలో ముందుకు వెళ్తున్న మన రాష్ట్రానికి ఇప్పుడు నేర, హత్య రాజకీయాలు చేసే వాళ్ళు అవసరమా అని సీఎం ప్రశ్నించారు. ఏపీలో పేరుకుపోయిన చెత్తను అక్టోబర్లోగా శుభ్రం చేస్తామని చంద్రబాబు తెలిపారు. ఏపీ స్వర్ణాంధ్రప్రదేశ్గా మారాలంటే స్వచ్ఛాంధ్రప్రదేశ్గా మార్చాల్సిన అవసరం ఉందన్నారు. ఏపీ బాగుండాలంటే అందరూ స్వచ్ఛత పాటించాలని, ఆగస్టు నెలలోగా సచివాలయంలో ప్లాస్టిక్ పూర్తిగా నిషేధమని చంద్రబాబు తెలిపారు. డిసెంబర్లోగా ప్రభుత్వ ఆఫీసుల్లోనూ ప్లాస్టిక్ నిషేధం జరుగుతుందని పేర్కొన్నారు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ నిర్మించి ఏఐని అభివృద్ధి చేస్తామని, క్వాంటమ్ వ్యాలీకి చిరునామాగా అమరావతి మారుతుందని చంద్రబాబు అన్నారు. ఒకప్పుడు ఐటీకి ప్రాధాన్యం, ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీకి ప్రాధాన్యత ఉందని చంద్రబాబు అన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చి ప్రభుత్వ సేవలను సులభతరం చేశామని తెలిపారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 700 సర్వీసులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. మామిడి రైతులకు టన్నుకు 12,000 ఇచ్చి ఆదుకుంటే రోడ్డుపై మామిడికాయలు పారబోసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల రాజకీయం చేశారని సీఎం చంద్రబాబు విమర్శించారు. ఈరోజు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కోసం తిరుపతికి వచ్చినప్పుడు ఈరోజు మీ అందరి ఉత్సాహం చూస్తూ ఉంటే నాకు చాలా ధైర్యం వస్తూ ఉంది. బ్రహ్మాండంగా ముందుకు పోతామనే ఆలోచన కలుగుతూ ఉంది. మా పిల్లల ఉత్సాహం చూస్తున్నాను. వాళ్ళ కేరింతలు చూస్తూ ఉంటే నాకు చిన్నప్పుడు నేను కూడా అదే మారిగా ఎగిరేవాడిని. అది ఆలోచించినప్పుడు నాలో కూడా ఉత్సాహం పెరుగుతూ ఉంది. పిల్లలు మీరే ఈ దేశానికి సంపద. ఈరోజు ప్రపంచంలో ఎక్కడికి పోయినా భారతీయుల్లో బ్రహ్మాండమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. అందులో మీరు చూస్తే ఎక్కడ చూసినా తెలుగు వాళ్ళంటే 100కి 30-40% మన వాళ్లే ప్రపంచం అంతా ఉన్నారంటే అది మీలో ఉండే తెలివితేటలు, సమర్థత. నేను కూడా తిరుపతిలోనే చదువుకున్నా. మీ మారిగానే స్టూడెంట్గా తిరుపతిలో ఉండే అన్ని వీధులు తిరిగాను. తర్వాత ఎమ్మెల్యే అయ్యాను, అంచెలంచెలుగా ఎదిగాను. రాష్ట్రంలో 4వసారి ముఖ్యమంత్రిగా అయ్యానంటే ఇక్కడుండే వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, మీ అందరి సహకారం అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఇక్కడికి వచ్చి నేను కపిల తీర్థం వెళ్ళాను. కపిల తీర్థంలో పూజలు చేసి అక్కడుండి ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా పవిత్రంగా పరిశుభ్రంగా పనిచేస్తున్నారో అడిగి తెలుసుకున్నాను. అది తెలుసుకున్న తర్వాత మునిపే మీరు చూస్తే పక్కనే ఇక్కడ ఏదైతే ఒక మంచి సర్క్యులర్ పార్క్ కోసం
ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర లక్ష్యంతో రాష్ట్రంలో పారిశుధ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుపతి జిల్లా రేణిగుంట మండలం తూకేవాకంలోని అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ ను స్వయంగా సందర్శించి దాని పరిధిని పరిశీలించారు. ఈ ప్లాంట్ పనితీరుపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. తొలుత ట్రీట్ చేసిన నీటిని ఎలా సద్వినియోగం చేస్తున్నారని ముఖ్యమంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. రీసైక్లింగ్ కోసం వచ్చిన ఘన వ్యర్థాలను సమర్థవంతంగా వినియోగించుకున్న తర్వాత వాటిని వేస్ట్ ఎనర్జీ ప్లాంట్కు తరలించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. తిరుపతితో పాటు దాని పరిసర ప్రాంతాలైన 40 నుంచి 50 కిలోమీటర్ల పరిధిలో సేకరించిన వ్యర్థాలన్నీ కూడా ఈ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ సద్వినియోగం చేసుకునేలా చూడాలని ఆయన సూచించారు. ముఖ్యమంత్రి పర్యటనలో అధికారులతో మాట్లాడుతూ ఇల్లు, మార్కెట్ల నుంచి వచ్చే వ్యర్థాలను ఎంతవరకు ఎరువులుగా తయారు చేస్తున్నారని వివరాలు అడిగారు. వ్యర్థాలను కేవలం పారవేయటమే కాకుండా వాటి నుంచి సంపదను సృష్టించడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని ఈ సందర్శన ద్వారా స్పష్టమైంది. తిరుపతిలో పర్యటించిన చంద్రబాబు విశాఖపట్నం, దాని పరిసర ప్రాంతాల్లో కూడా ఇదే తరహాలో వ్యర్థాలను సమర్థవంతంగా సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విశాఖలోని ఘన వ్యర్థాల నిర్వహణ ప్లాంట్ విజయవంతంగా నడుస్తోందని, అదే స్ఫూర్తితో ఇతర ప్రాంతాల్లోనూ వ్యర్థాలను చక్కగా నిర్వహించాలని ఆయన సూచించారు. ఇప్పటికే విశాఖపట్నంలోని కాపులపాడులో 1000 టన్నుల చెత్తను మండించి 15 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న ప్లాంట్ విజయవంతంగా నడుస్తోందని అధికారులు వివరించారు. రాష్ట్రంలో ప్రతిరోజు సుమారు 6500 టన్నుల ఘన వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయని, వీటి సమగ్ర నిర్వహణకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని పురపాలక శాఖ మంత్రి నారాయణ ఇటీవలే ప్రకటించారు. ఈ ప్లాంట్ల ద్వారా రాష్ట్రంలో సర్క్యులేట్ ఎకానమీ విప్లవాన్ని తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రాబోయే 2 నెలల్లో వ్యర్థాల నిర్వహణకు సంబంధించిన తుది పాలసీని సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. వ్యర్థాల నిర్వహణలో దేశానికి రోల్ మోడల్ గా ఆంధ్రప్రదేశ్ నిలవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఆకాంక్షను పునరుద్ఘాటించారు. ఈ దిశగా అధికారులు పగడ్బందీ చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. ముఖ్యమంత్రి పర్యటనలో పురపాలక శాఖ మంత్రి నారాయణ, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య, ఇతర ఉన్నత అధికారులు పాల్గొన్నారు. వాట్ ఇస్ ది పర్సంటేజ్ ఇన్ తిరుపతి ఈ వెజిటబుల్ గార్బేజ్ ఎంత క్రియేట్ అవుతుందో, ఎంత ప్రొక్యూర్ చేయగలుగుతున్నారు? సార్ మేము ఓన్లీ బల్క్ వేస్ట్ జనరేటర్ నుంచి చేస్తున్నాం సార్. ఐ థింక్ ఇట్ ఈస్ 50% వేరే 150 tons is the wet waste per day సార్ జనరేటెడ్. దాంట్లో ఈ కెపాసిటీ 50 tons అయినప్పటికీ 25 tons కావాల్సింది మీ దగ్గర నుంచి ఏంటంటే ఎండ్ టు ఎండ్ నెట్ జీరో కాన్సెప్ట్ ఇది యువర్ గోల్. అది వచ్చినప్పుడు ఇక్కడికి 100% హ్యాస్ టు బి కలెక్టెడ్. 100%లో వచ్చినప్పుడు ఒకవేళ కానీ ఇండ్ల దగ్గరనే ఉంటే హౌ టు డిస్పోజ్, కన్వర్ట్ ఇంటూ కాంపోస్ట్, వాళ్ళ రూఫ్ గార్డెన్ అవన్నీ. దట్ ఈస్ వన్ కాన్సెప్ట్. రిమైనింగ్ విల్ కమ్ హియర్. మార్కెట్స్, హోటల్స్ ఏదైతే ఉంటాయో అవి వీడికి వస్తుంది. అది ఒకటి కన్వర్ట్ చేయడం. గార్బేజ్ నుంచి ఎనర్జీకి వెళ్ళిపోవడం. రీసైక్లింగ్ నుంచి ఈ పార్కులోనే పెట్టుకొని రీసైక్లింగ్లో మొత్తం ఇంకా మిగిలిన యూనిట్ తెప్పించి నియర్ బై వస్తే ఇండస్ట్రీస్కి మనం ల్యాండ్ అలాట్ చేసి అది కూడా కంప్లీట్ చేయాలి. ఎండ్ టు ఎండ్ దిస్ విల్ బి మోడల్ పార్క్ వీ కెన్ క్రియేట్. ఈ 290-300 acres యూ కెన్ వర్క్ ఇట్ అవుట్. దట్ ఈస్ బెటర్. ప్రతి శనివారం ఉదయం తిరుపతి పురవీధులు గోవింద నామాలతో మారుమోగుతున్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతి క్షేత్రంలో అడుగడుగున భక్తి భావం పెంపొందించాలన్న సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు శ్రీవారికి ఎంతో ఇష్టమైన శనివారం రోజున నగర సంకీర్తన చేస్తున్నారు. 100 మందికి పైగా భజన మండలి కళాకారులు ప్రతి శనివారం ఉదయం 5 గంటలకి సాంప్రదాయ వస్త్రాలతో, నుదుటిపైన గోవింద నామాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం వద్దకు చేరుకుంటున్నారు. అక్కడి నుంచి మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ తిరువీధులలో నగర సంకీర్తన చేస్తూ నగరంలో ఆధ్యాత్మిక శోభను తీసుకొస్తున్నారు. నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల గోపీనాథ్, వాసుదేవరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, మేకల గంగయ్య, నరసింహారెడ్డి, కృష్ణమూర్తి రెడ్డి, కొండే చెంగారెడ్డి, మునినాథారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. తిరుపతి పుణ్యక్షేత్రం శ్రీ వెంకటేశ్వర పాదాల చెంత వెలసినటువంటి తిరుపతి పుణ్యక్షేత్రంలో శ్రీ గోవిందరాజస్వామి తిరుమాడ వీధుల్లో మన హిందూ సాంప్రదాయ ప్రకారంగా, సనాతన ధర్మంగా మన భక్తులు, లోకల్ కళాకారులు, పరిసర ప్రాంత ప్రజలు ముఖ్యంగా అందరూ విచ్చేసి హరినామ సంకీర్తనం చేయడం ఎంతో పుణ్యదాయకం. ఎందుకంటే ఇది మానవుని యొక్క మనుగడకు, వారి యొక్క మానసిక రుగ్మతలకు ఎన్నెన్నో
బాధలను తొలగించి మానసిక ఉల్లాసానికి తోడ్పడుతుంది. కాబట్టి హరినామ సంకీర్తనం చేయడం వల్ల మన పాపపుణ్యాలన్నీ హరించుకుంటాయి. ముఖ్యంగా మన తిరుపతి ప్రజలు మనం తిరుపతిలో పుట్టడం పూర్వజన్మ సుకృతం కావున ప్రతి ఒక్కరూ శనివారం ఉదయం 4:30 గంటల నుంచి 7 గంటల వరకు తిరుమాడా వీధుల్లో జరుగు శ్రీ గోవిందరాజస్వామి తిరుమాడా వీధుల్లో జరుగు ఈ హరినామ సంకీర్తనానికి అందరూ విచ్చేసి విశేషంగా పాల్గొని మీ యొక్క భక్తి శ్రద్ధలను సాడవాలని కోరుకుంటూ ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాలు అందరికీ కలగాలని ఆయురారోగ్యాలు ఉండాలని కోరుకుంటూ వెంకటేశయ్య. మార్నింగ్ ఇక్కడ 5:30కి నగర సంకీర్తన జరుగుతుంది. నేను లాస్ట్ 3 మంత్స్ నుంచి వస్తున్నాను. చాలా పీస్ఫుల్గా ఉంది. మార్నింగ్ 5:30 6:30 నగర సంకీర్తన చేస్తారు. కోలాటాలు అలాగే డ్యాన్స్ కూడా చేస్తారు. చాలా పీస్ఫుల్గా ఉంది. లాస్ట్ 3 మంత్స్ నుంచి కూడా ఆఫీస్లో ఏం టెన్షన్ లేకుండా చాలా పీస్ఫుల్గా ఉన్నాను. అలాగే యూత్ కూడా రావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడే చాలా మంది యూత్ వచ్చాము మేము. ఇంకా మీరు కూడా రావాలని కోరుకుంటున్నాం. తిరుపతి ప్రజలు అందరూ ఓం నమో వెంకటేశ్వర. పొంగనూరు పలమనేరు రోడ్డులోని కుమ్మరనత్తం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ఐటీఐ కాలేజ్ వద్ద గల హంద్రీనివా కాలువ దురాక్రమణకు గురవుతున్న ప్రచారంపై భూమి యాజమాని నేడు రెవెన్యూ సర్వే అధికారులతో తహసీల్దార్ను సర్వే చేయించాలని కోరారు. శుక్రవారం రెవెన్యూ అధికారులు సర్వే అధికారుల సమక్షంలో ఎవరు అయితే గత 2 రోజుల క్రితం హంద్రీనివా కాలువ భూ ఆక్రమణకు గురైందని సోషల్ మీడియా పత్రికల ద్వారా తెలియజేసిన బీజేపీ నాయకులు, గ్రామ సర్పంచ్ మరియు గ్రామ పెద్దలు, రైతుల ఆధ్వర్యంలో పూర్తిగా సర్వే నిర్వహించగా సర్వే నంబర్ 316 పైకి 5.5 ఎకరాల భూమి హంద్రీనివా కాలువకు వదిలి ఉందని, ఈ సర్వేలో కొలిచిన కొలతలు సరైనవని రెవెన్యూ మరియు సర్వే అధికారులు అందరికీ కొలిచి చూపించారు. కావున ప్రజలు దయచేసి తమపై హంద్రీనివా కాలువ ఆక్రమణ వంటి బూటకపు అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని ప్రజలకు మరియు పత్రికల వారికి ఈ విషయాన్ని తెలియజేస్తున్నామన్నారు. 2 రోజుల క్రితం ఒక ప్రాపర్టీలో ఇలా అలిగేషన్ చేశారు, రాంగ్ అలిగేషన్. దాని ప్రకారం మేము గవర్నమెంట్ అధికారులను పిలిపించి సర్వే చేయించి గవర్నమెంట్ ప్రకారమే సర్వే ప్రకారము మాకు ఎంత ఉందో మేము దాన్ని బట్టి చేస్తున్నాము. దీంతో ఏ రాంగ్ అలిగేషన్స్ కానీ ఏది జరగలేదు. సర్వే నెంబర్ 316లో ఆర్ఐ సార్ వచ్చి కరెక్ట్గా సర్వే చేసి మా ల్యాండ్ ఎంత ఉందో మేము దాంతోనే మాకు వర్క్ చేస్తున్నాం. మేము ఎటువంటి రాంగ్ ఇది ఎక్స్ట్రా ఏం జరగలేదు. ఇక్కడ మేము ఏది ఆక్రమించుకోలేదు, వేరే వాళ్ళు మనంతా ఏం ఆక్రమించుకోలేదు. కరెక్ట్గా సర్వే చేసి ఇప్పుడు రిపోర్ట్ ప్రకారం మా పని చేసుకుంటున్నాము. ఏదైతే మా ప్రాపర్టీలో రాంగ్ ఎలిగేషన్ జరిగిందో ఎవరు నమ్మకండి. అది 316 సర్వే నెంబర్లో అలిగేషన్ జరిగింది. ఈ అలిగేషన్ గురించి మేము సర్వేకి అప్లై చేసి గవర్నమెంట్ సర్వే ప్రకారం వచ్చి మిగతా కొలతలు లెక్కలేసి వాళ్ళు సర్వే చేశారు. ఎవరు అలిగేషన్ చేసినారో వాళ్ళంతా దీనిపైన అక్విజేషన్ చేసినారని చెప్పినారు. కాబట్టి మేము దీంట్లో మేమేమి ఎక్స్ట్రా అక్విజేషన్ లేదు. గవర్నమెంట్ ఎంత పోయిన జాగా వదిలి మిగిలిన భాగము మాకు సర్వే చేసి ఇచ్చినారు. దాని ప్రకారంగానే మేము కొలతల్లో వేసుకొని బౌండరీ కొట్టేకి మేము బౌండరీ కట్టేదానికి మేము చేసినాం తప్ప వేరే అలిగేషన్ అలిగేషన్ చేసినారు వారి సమక్షంలోనే అధికారుల సమేతంగా ఈ సర్వే చేసి మిగతా జరిగింది. దీనిపై ఎటువంటి అలిగేషన్స్ లేవు. దయచేసి దీన్ని తప్పుగా అర్థపడి దయచేసి కరెక్ట్గా మాకు సర్వే స్కెచ్ ప్రకారం జీపీఆర్ఎస్ దీని ప్రకారం అన్ని కొలతలు వేసి ఇచ్చినారు. మాకు సర్వే రిపోర్ట్ కూడా ఇస్తున్నారు. దీనిపై ఎటువంటి అలిగేషన్ లేదు. దయచేసి ప్రజలు దీనిపై అలిగేషన్స్ లేవని దయచేసి అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. మంగళం పరిధిలోని తిరుమల నగర్ గ్రామ పంచాయతీ కేబీఆర్ నగర్ వెళ్లే దారిలో చెన్నైగుంట గ్రామ లెక్క దాఖలా సర్వే నంబర్ 169/1లోని ఏ 4.27 సెంట్ల గాండ్లవాణిగుంట పోరంబోకు భూమిలో కొంతమంది చెట్లను చదును చేసి ఆక్రమణకు ప్రయత్నిస్తూ ఉండడంతో తిరుపతి అర్బన్ తహసీల్దార్ సురేష్ బాబు ఆదేశాల మేరకు స్థానిక వీఆర్ఓ ప్రసాద్, సతీష్ రెవెన్యూ సిబ్బంది అడ్డుకున్నారు. మంగళం పరిధిలోని తిరుమల నగర్ గ్రామ పంచాయతీ కేబీఆర్ నగర్ వెళ్లే దారిలో చెన్నైగుంట గ్రామ లెక్క దాఖలా సర్వే నంబర్ 169/1లోని ఏ 4.27 సెంట్ల గాండ్లవాణిగుంట పొరంబోకు భూమిలో కొంతమంది చెట్లను చదును చేసి ఆక్రమణకు ప్రయత్నించడంతో తిరుపతి అర్బన్ తహసీల్దార్ సురేష్ బాబు ఆదేశాల మేరకు స్థానిక వీఆర్ఓ ప్రసాద్, సతీష్ రెవెన్యూ సిబ్బంది అడ్డుకున్నారు. ఆక్రమణదారులు తమకు ఈ స్థలంపై పట్టా ఉందని, అందుకే చదును చేసి ఇల్లు నిర్మించుకుంటున్నామని రెవెన్యూ సిబ్బందికి చెప్పారు. ఈ స్థలంకు సంబంధించి ఎటువంటి పట్టాలు మంజూరు చేయబడలేదని, ప్రభుత్వ భూమిని ఆక్రమించడానికి మళ్లీ ప్రయత్నం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆక్రమణదారులను రెవెన్యూ అధికారులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏ సిద్దయ్య తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
తిరుపతి జిల్లా రేణిగుంట మండలం తూకేవాకంలోని అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ ను సందర్శించి దాని పనితీరును పరిశీలించిన ముఖ్యమంత్రి. ప్లాంట్ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన సీఎం. పర్యావరణాన్ని కాపాడుదాం, ప్లాస్టిక్ భూతాన్ని తరిమివేద్దాం అని పిలుపునిచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు. ప్లాస్టిక్ ఎక్కువగా వాడితే క్యాన్సర్ వచ్చే అవకాశం. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఎంతో ప్రమాదకరమని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.